శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం ఆకాశ భైరవుడు గురించి తెలుసుకుందాం. కోర్టు వ్యవహారాలకి, రోగాలకు ఒక సమర్థమైన విద్య ఏంటనేది మనం సమర్థవంతంగా తెలుసుకుందాం. అదేవిధంగా ఏంటి అసలు ఈ ఆకాశ భైరవుడు, ఈయన రూపం ఏంటి, ఈయన వైశిష్ట్యం ఏంటి అనేది చూద్దాం. సర్వవ్యాపకత్వం, శివుని యొక్క అత్యంత శక్తివంతమైన మరియు భయంకరమైన రూపాలలో ఇది ఒకటి. తంత్రశాస్త్రంలో ఈయనకి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆకాశ అంటే అంతరిక్షం లేదా అనంతం, అంటే అనంతమైన లేదా ఆకాశమంతా వ్యాపించి ఉన్న భైరవ రూపమే ఆకాశ భైరవుడు. శరభమూర్తి ఏంటి ఇక్కడ, దానికి దీనికి సంబంధం అంటే పురాణాల ప్రకారంగా నరసింహస్వామి వారి యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపచేయటానికి శివుడు ధరించిన శరభేశ్వర అంటే పక్షి, మృగ, మానవ రూపాల యొక్క కలయిక. ఆ రూపానికి మరో నామమే ఆకాశ భైరవుడు అని కూడా అంటారు. మరి ఆకాశ భైరవుడి యొక్క కల్పంలో ఈ యొక్క మంత్రం గురించి, ఈ ఆకాశ భైరవుడి గురించి కానీ ఏమని రాసి ఉంది అంటే, శత్రువుల నుంచి రక్షణ పొందటానికి, అలాగే గ్రహ దోషాల యొక్క నివారణ కోసం, తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఇవి ఆకాశ భైరవుడి యొక్క మంత్రము చేయవచ్చును అని చెప్పి మనకి తంత్రశాస్త్ర గ్రంథంలో ఉంది. ఈ తంత్రం ఆకాశ భైరవ కల్పంలో ఉంది. మరి దీని ప్రాముఖ్యత ఏంటి మరి అంటే, ఆపదల్లో కనుక ఉన్నప్పుడు ఆకాశ భైరవుని స్మరిస్తే తక్షణ రక్షణ లభిస్తుంది. అంటే ఆ ఉపాసన చేస్తేనే, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. రాజులు పూర్వకాలంలో యుద్ధాలకు వెళ్ళే ముందు విజయం కోసం ఈ ఆకాశ భైరవుడిని ఆరాధించేవారు. అలాగే ఈయన ఉగ్రరూపం అయినప్పటికీ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని, శాంతిని నెలకొల్పడమే ఈ స్వామి యొక్క అవతార లక్ష్యం. ఇక్కడ అదొకటి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. మరి ఈ స్వామి యొక్క ఆరాధన ఫలితం కూడా మనము చూద్దాం. ఈయన ఆరాధిస్తాం వల్ల మరి మనకి ఏమేమి కలుగుతాయి, ఏమిటి అనేది కనుక చూస్తే, స్వామిని భయ నివారణ కలుగుతుంది, గ్రహ దోష శాంతి కలుగుతుంది, మానసిక ధైర్యం కూడా కలుగుతుంది. అంటే శత్రు భయము, అకాల మృత్యు భయం తొలగిపోతాయి. ముఖ్యంగా శని మరియు రాహుగ్రహాల ప్రభావం తగ్గుతుంది. అట్లాగే ఆకాశమంతటి విశాల హృదయము, ధైర్యము ఇవి కూడా వ్యక్తిలో సిద్ధిస్తాయి. మరి ఈ స్వామి యొక్క ధ్యాన శ్లోకం ఏంటో చూద్దాం. ధ్యాయేద్భీతిమహం కుశౌచ త్రిశిఖా ఢక్కా కపాలో రగాన్ హస్తాబ్జేదతం వినీలవపుషం నేత్రత్రయోద్భాసితం ఇంధో ఖండ నిబద్ధరత్నమకుటం హైరణ్యభూషోజ్వలం కౌశేయాం సుఖదారిణం పృథునవ సంచారిణం భైరవం. మరలా ఒకసారి ధ్యాన శ్లోకాన్ని చూద్దాం. ధ్యాయేద్భీతిమహం కుశౌచ త్రిశిఖా ఢక్కా కపాలో రగాన్ హస్తాబ్జైర్దతం విరీలవపుషం నేత్రత్రయోద్భాసితం ఇందోః ఖండ నిబద్ధరత్నమకుటం హైరణ్యభూషోజ్వలం కౌశేయాం సుఖధారిణం పృథునవ సంచారిణం భైరవం. మరి ఈ ధ్యాన శ్లోకానికి అర్థం ఏం చెప్తుంది, తాత్పర్యం అంటే, తన పద్మముల వంటి హస్తములలో అభయముద్ర, అంకుశము, త్రిశూలము, ఢమరకము, కపాలము మరియు సర్పాలను ధరించి
చంద్రవంకతో కూడిన రత్న కిరీటాన్ని ధరించి బంగారు ఆభరణాలతో శోభిల్లుతూ పట్టు వస్త్రములు ధరించి నీలమేఘ శ్యాముడై 3 కన్నులతో ప్రకాశించే అనంతమైన ఆకాశములో సంచరించే ఆకాశ భైరవుని నేను ధ్యానిస్తున్నాను. ఇది ఆ స్వామివారి యొక్క ధ్యాన శ్లోకానికి అర్థం. మరి ఋష్యాది న్యాసం ఏంటో చూద్దాం. అస్య శ్రీ ఆకాశ భైరవ మహామంత్రస్య సుఖానందనాథ ఋషి శిరసి. ఎవరండి దీనికి ఋషి? సుఖానందనాథులు వారు. గాయత్రీ ఛంద ముఖే, గాయత్రీ ఛందస్సులో ఉంది. శ్రీ ఆకాశ భైరవో దేవత హృది, దేవత ఎవరు? శ్రీ ఆకాశ భైరవుడు. భైం బీజం నాభో, బీజం ఏంటి? భైం. క్రీం శక్తి గుహ్యే, శక్తి ఏంటి? క్రీం. ఘే ఘే కీలకం పాదయో, కీలకం ఏంటి దీనికి? ఘే ఘే. మమ అభీష్ట సిద్ధయే జపే వినియోగ సర్వాంగే. ఇప్పుడు మనం కరన్యాసం చేద్దాం. కం భైం, ఒత్తు బాది, భైం అనాలి. కం భైం క్రీం అంగుష్టాభ్యాం నమః. ఖం ఖాం క్రౌం, అది క్రౌం, అది క్రామ్ కాదు. తర్జనీభ్యాం స్వాహ. ఆకాశ భైరవాయ మధ్యమాభ్యాం వషటు. ఘే ఘే అనామికాభ్యాం హుం ఫట్. కనిష్ఠికాభ్యాం వౌషటు. స్వాహ కరతలకర పృష్టాభ్యాం ఫటు. హృదయాదిన్యాసం. ఖం భైం క్రీం హృదయాయ నమః. ఖం ఖాం క్రౌం శిరసే స్వాహ. ఆకాశ భైరవాయ శిఖాయై వసటు. ఘే ఘే కవచాయ హుం ఫట్. నేత్రత్రయాయ వౌషటు. స్వాహ అస్త్రాయ ఫటు. భూర్భువ స్వరోమితి దిగ్బంధ. ఇప్పుడు మంత్రం ఏంటో చూద్దాం. ఖం భైం క్రీం ఖం ఖాం క్రౌం ఆకాశ భైరవాయ ఘే ఘే ఫట్ స్వాహ. ఖం భైం క్రీం ఖం ఖాం క్రౌం ఆకాశ భైరవాయ ఘే ఘే ఫట్ స్వాహ. మరి నైవేద్యం ఏం పెట్టాలి స్వామివారికి? రోజు రాగుల పిండి తెప్పతీగ చూర్ణం. చూసారా? రాగుల పిండి బలము, తెప్పతీగ చూర్ణం అది బలమే. కాబట్టి అమృతవల్లి అంటారు దాన్ని. ఈ 2 స్వీకరించాలి స్వామివారికి నైవేద్యం పెట్టి. కాబట్టి హోమానికి ఏం చేయాలి? అదే రాగుల పిండి, అదే తెప్పతీగ, నెయ్యి తీసుకుని ఉత్తరముఖంగా కూర్చుని హోమం చెయ్యాలి. ఇది హోమం చేసేటువంటి పద్ధతి. కాబట్టి ఈ విధంగా చేసి అందరూ కూడా ఆకాశ భైరవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలని ఆశిస్తూ సెలవు పుచ్చుకుంటున్నాను. శుభం భవతు.